సంజయ్ అయితే చాలా కంగారు పడుతూ మౌనిక ఫోటో అయితే చూపిస్తూ ఉంటాడు. "ఈ అమ్మాయిని ఎక్కడైనా మీరు చూసారా? ఈ ఫోటోలో ఉన్న అమ్మాయినైతే" అని అడుగుతూ ఉంటాడు. ఇక అదంతా బాలు అయితే దూరం నుంచి చూస్తూ ఉంటాడు. ఏంటి ఏ విషయంకో కంగారుగా వెతుకుతున్నాడు, ఒకసారి కనుక్కుంటాను అని చెప్పేసి, ఇప్పుడు అతను మిమ్మల్ని ఏంటి అడిగారు అని అడుగుతూ ఉంటాడు. అంటే ఒక అమ్మాయి ఫోటో చూపించి కనిపించిందా అనైతే అడిగాడు అనైతే అంటూ ఉంటాడు బాలుతో అతను. అలా అనేసరికి అడ్రస్ కాదండి అమ్మాయి ఫోటో అని అంటూ ఉంటాడు. "అమ్మాయి ఫోటోనా? ఒకసారి ఈ ఫోటో చూడండి. ఈ ఫోటోయేనా?" అని బాలు చూపిస్తూ ఉంటాడు. "అవునండి. ఈ అమ్మాయి ఫోటోనే అడిగి కనిపించిందా?" అనైతే అడిగాడు అనైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి బాలు షాక్ అవుతూ ఉంటాడు. అంటే మౌనికి ఏదో అయ్యింది అనైతే కంగారు పడుతూ ఉంటాడు. ఇక నీలకంఠం అయితే దొరికిందా అని అడిగేసరికి, "దొరికితే నేను ఒక్కడినే ఎందుకు వస్తాను? తనని కూడా తీసుకొస్తాను" అని అయ్యేసరికి, "అమ్మో!" అని వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. ఇక అక్కడికి బాలు అయితే వస్తూ ఉంటాడు. "ఎక్కడరా నా చెల్లిని చూపించు" అని అయితే బాలు అయితే గట్టిగా సంజయ్‌ని నిలదీస్తూ ఉంటాడు. సంజయ్‌ని గట్టిగా బాలు నిలదీసేసరికి సంజయ్ బాలు మీదకి కలబడడానికి రెడీ అయ్యేసరికి నీలకంఠం అయితే ఆపుతూ ఉంటాడు. అలా ఆపగానే బాలు అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అక్కడ దగ్గరలో ఉన్న చాకుని తీసుకొచ్చి సంజయ్ మెడపై పెట్టి, "నా చెల్లి ఎక్కడో చెప్తావా చెప్పవా" అని అయితే గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఇక సంజయ్ వాళ్ళ అమ్మ వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడుతూ ఉంటాడు. "నా చెల్లి ఎక్కడో చెప్తావా చెప్పవా? నా చెల్లిని ఏం చేశారు? నా చెల్లి ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్ళింది" అనైతే బాలు గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఇక నీలకంఠం మీద చాలా భయపడుతూ ఉంటాడు. ఇక మౌనిక అయితే బాధపడుతూ ఒక గుడిలో అయితే ఉంటుంది.